హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో రిగార్డింగ్ స్టాక్ మార్కెట్స్లో మన యాటిట్యూడ్ గురించి. ఓకే, సో స్టాక్ మార్కెట్స్లో లాట్ ఆఫ్ టైం నేను చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. బేస్డ్ ఆన్ ఎనీథింగ్, బికాస్ ఆఫ్ యూట్యూబ్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్తో కోర్సెస్ కావచ్చు, లేకపోతే వర్క్షాప్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో దేర్ ఈజ్ సమ్ గ్యాప్. ఓకే, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసే దానికి. ఓకే, సో రిటైల్ ఇన్వెస్టర్స్, మనలాంటి ఇన్వెస్టర్స్కి దేర్ ఈజ్ సమ్ గ్యాప్. ఓకే, అంటే మార్కెట్స్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఒక రకమైన యాటిట్యూడ్ అనేది మనకు అవసరం. యాటిట్యూడ్, బిహేవియర్, సైకాలజీ, వాట్ ఎవర్ మీరు ఏది ఎలా పిలుచుకున్నా ఓకే. ఓకే, బట్ ఇన్వెస్టర్స్ విల్ ల్యాక్ దట్. ఓకే, ఇన్వెస్టర్స్లో అది ఉండదు. ఓకే, ఇన్వెస్టర్ కానివ్వండి, ట్రేడర్ కానివ్వండి, సినానమస్గా మాట్లాడుతున్నాను నేను, బోత్ సేమ్. ఓకే, అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. ఓకే, సో ఇట్ ఈస్ అప్లికబుల్ టు బోత్ ఆఫ్ దెమ్. బికాజ్ ఆ ఫ్రాక్షన్ అనే రెండిటి యొక్క ఇన్వెస్టర్ కానీ ట్రేడర్ కానీ, ఏదైతే రిటైల్ ఇన్వెస్టర్ రిటైల్ ట్రేడర్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు బై డిఫాల్ట్ దే ఆర్ ఫేసింగ్ లాసెస్. ఓకే, మార్కెట్స్ ఎలా అయినా ఉండనివ్వండి, మార్కెట్స్ బుల్లిష్లో ఉండనివ్వండి, బేరిష్లో ఉండనివ్వండి, పర్టికులర్ రిటైల్ సైడ్ ఉన్న వాళ్ళు, ఇన్వెస్టర్ కానివ్వండి, ట్రేడర్ కానివ్వండి, ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ నెట్ లాసెస్లో ఉంటున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ నౌ, ఇట్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది. సో నాలెడ్జ్ పరంగా ఎస్, దెర్ ఈజ్ అ డిస్టెన్స్. నాలెడ్జ్ పరంగా ఎస్, ఓకే, బట్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ పరంగా దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఓకే, సో వై ఐ సే దిస్ అంటే నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, వెన్ ఆ స్టాక్ ఆర్ కంపెనీ, సో బేస్ రెండు, అగైన్ ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఫండమెంటల్ ఆర్ ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ టెక్నికల్. ఓకే, ఈ రెండిటి గురించి క్లాష్ గురించి నేను వస్తాను. సి, వెన్ ఎవర్ సంథింగ్ ఈజ్ హెల్పింగ్ అస్, ఓకే, అది స్టడీ. ఓకే, సో ఇట్ ఈస్ ఎ స్టడీ, రైట్? ఇట్ ఈస్ ఎ సబ్జెక్ట్. ఓకే, ఇట్ ఈస్ ఎ సైన్స్ ఆర్ ఆర్ట్. ఓకే, సో ఫండమెంటల్, టెక్నికల్ అనేది సైన్స్ అనుకోవచ్చు, ఆర్ట్ అనుకోవచ్చు, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ దట్, రైట్? వెన్ ఎవర్ ఇట్ ఈస్ హెల్పింగ్ అస్, వెదర్ ఇట్ ఈస్ ఫండమెంటల్ ఆర్ టెక్నికల్, ఓకే, ఏదైనా కావచ్చు, ఆర్ రెండు కలిపి కూడా మనకు హెల్ప్ అవుతున్నప్పుడు, వై కాంట్ వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద స్టడీస్? ఓకే, రేదర్ దాన్ నో, ఇన్వెస్టర్స్కి టెక్నికల్ అనాలిసిస్తో పని ఉండదు, లేకపోతే టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళకి ఫండమెంటల్స్తో పని ఉండదు. సో ఇలాగా బైఫర్కేట్ చేయటం ఎందుకు? సో దిస్ ఈజ్ ఓన్లీ సీన్ ఇన్ అ రిటైల్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ. ఓకే, సో అది పక్కన పెడితే, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ టెక్నికల్ అనాలిసిస్ ఆర్ ఫండమెంటల్ అనాలిసిస్, ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ బిహేవియర్. ఓకే, సో రిటైల్ కేటగిరీలో ఉన్న ఇన్వెస్టర్ కానివ్వండి, ట్రేడర్ కానివ్వండి, ఆల్వేస్ దే ఆర్ లూజింగ్ బికాజ్ ద మార్కెట్స్ are efficient. Okay, so what do I mean by markets are efficient? Okay, markets are supreme. మనం ఇవన్నీ వినుంటాం, markets are efficient, markets are supreme, right? So a supreme or efficient market will test us, right అండి? సో సుప్రీం ఎఫిషియంట్ ఉన్న మార్కెట్స్ మన ఎఫిషియన్సీని టెస్ట్ చేస్తాయి, మన నాలెడ్జ్ని టెస్ట్ చేస్తాయి, మన డిసిప్లిన్ని టెస్ట్ చేస్తాయి. దే విల్ ఆల్సో టెస్ట్ us టు ద ఎక్స్ట్రీమ్, రైట్ అండి? సో యు ఆర్ సేయింగ్ ద మార్కెట్స్ ఆర్ సుప్రీం, యు ఆర్ సేయింగ్ ద మార్కెట్స్ ఆర్ ఎఫిషియంట్, అండ్ వీ ఆర్ నాట్ బీయింగ్ ఎఫిషియంట్. ఓకే, దెన్ హౌ? అప్పుడు మనం ఎఫిషియెంట్గా లేకపోతే, ఆర్ ఎల్స్ మనం అట్లీస్ట్, ఐఎమ్ నాట్ సేయింగ్ అట్లీస్ట్ డిసిప్లిన్డ్గా లేకపోతే, డిసిప్లిన్ ఇస్ ద ఈజియెస్ట్ థింగ్. నేను ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీరు ఆ బుక్స్ చదవాలి, ఇంతంత అవ్వాలి, అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అని నేను మాట్లాడట్లేదు. అట్లీస్ట్ మనం ఒక ప్రాపర్ డిసిప్లిన్ అనేది మనకు లేకపోతే, హౌ కెన్ వీ సర్వైవ్ ఇన్ ద మార్కెట్? ఓకే, లైక్ వారెన్ బఫెట్ సే, ఓకే, డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద మార్కెట్స్. ఓకే, మార్కెట్స్, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మార్కెట్స్ విల్ టెస్ట్ ద సేమ్ ఇన్ అస్. మనలో ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని టెస్ట్ చేస్తుంది. ఓకే, ఆర్ వీ డిసిప్లిన్డ్ ఇనఫ్? ఆర్ వీ ఫాలోయింగ్ ద రూల్స్? అవర్ నాలెడ్జ్, మన నాలెడ్జ్ని, మన కమిట్మెంట్ని, మన కరేజ్ని, మన కరెన్సీని, అన్నిటినీ టెస్ట్ చేస్తుంది మార్కెట్. ఓకే, సో వెన్ ఎవర్ నెక్స్ట్ టైం
మీరు మార్కెట్లో సర్వైవ్ అవ్వాలి, మార్కెట్లో నేను రిటర్న్స్ తీసుకురావాలి, మార్కెట్ని నేను బీట్ చేయాలి. మార్కెట్ బీటింగ్ అంటే అట్లీస్ట్ మార్కెట్తో పాటు ఐ వాంట్ టు టేక్ రిటర్న్స్. సో మార్కెట్స్ మీరు ఆల్రెడీ అగ్రీ అయ్యారు, మార్కెట్స్ ఆర్ ఎఫిషియంట్, మార్కెట్స్ ఆర్ సుప్రీం అని. ఓకే, బిహేవ్ ఇన్ దట్ వే. ఓకే ఫ్రెండ్స్, అండ్ వన్ మోర్ థింగ్, ఈ మార్కెట్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఆర్ ఎల్స్ జస్ట్ ఐ సీ సమ్ పీపుల్ యూట్యూబ్లో వాళ్ళు వీళ్ళు చేసే వాళ్ళందరూ కూడా, యూట్యూబ్లో లెసన్స్ ఆర్ వీడియోస్ చేసే వాళ్ళందరూ కూడా దే వాంట్ టు బికమ్ ఫేమస్. ఓకే, డోంట్ ట్రై టు బికమ్ ఫేమస్. ఓకే, మీరు కూడా మనం కూడా రిటైల్ ఇన్వెస్టర్స్, నేను నా గురించి చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఫేమస్, ఐ వాంట్ టు బికమ్ గుడ్ ఆర్ ఐ వాంట్ టు డూ గ్రేట్ థింగ్స్. ఓకే, లైక్ ఓప్రా విన్ఫ్రే సేస్, ఓకే, ఓప్రా విన్ఫ్రే ఏం చెప్పారంటే, ఫేమస్ ఇఫ్ యు ఆర్ ఫేమస్ పీపుల్ విల్ ఫర్గెట్ యూ ఇన్ సమ్ ఇయర్స్, మేబీ 1 or 2 years యూ విల్ బీ గాన్. మీరు మనల్ని మర్చిపోతారు. మనల్ని మర్చిపోవటం అంటే సెన్స్ ఫేమస్ ఈజ్ అ యూజ్లెస్ థింగ్, బట్ బీ గ్రేట్. ఓకే, సో హౌ టు బికమ్ గ్రేట్, గ్రేట్ ఎలా అవుతాం మనం, గొప్పగా ఎలా అవుతాము అంటే టు డూ సర్వీస్. ఓకే, అండ్ దిస్ సర్వీస్ షుడ్ బి సిగ్నిఫికెంట్ సర్వీస్. ఓకే అండి, వాట్ డూ ఐ మీన్ బై సిగ్నిఫికెంట్ సర్వీస్? ఓకే, సో వెన్ ఎవర్ ఐ మేక్ ఏ వీడియో నా గురించి, ఆర్ వెన్ ఎవర్ ఐ కేమ్ అక్రాస్ మై స్టూడెంట్స్, అందరికీ పాసిబిలిటీ ఉంటుంది, మై స్టూడెంట్ ఆర్ సమ్ రిటైల్ ఇన్వెస్టర్ హూ విల్ అప్రోచ్ మీ ఆర్ జస్ట్ మై వీడియో, ఐ విల్ ట్రై టు గివ్ ద నాలెడ్జ్, ఐ విల్ ట్రై టు సే దిస్ ఈజ్ as per my analysis. Okay, so this is the service I want to give. Okay అండి, సో సర్వీస్ అండ్ నా నాలెడ్జ్ని నేను షేర్ చేస్తున్నాను అంతేకాని అండ్ వన్ మోర్ థింగ్, అంతేకాని ఇది ఈ బ్రోకర్లో జాయిన్ అవ్వండి, ఆ బ్రోకర్లో జాయిన్ అవ్వండి, ఈ పెయిడ్ కాల్స్ తీసుకోండి, ఈ స్టాక్ నా పెయిడ్ కాల్స్ ఇలాగా అన్నో. ఓకే, వాట్ ఎవర్ పాసిబుల్ టు మీ, ఐఎమ్ హెల్పింగ్ మై స్టూడెంట్స్, క్రియేటింగ్ ద కమ్యూనిటీ, రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క బిహేవియర్ పైన, ఓకే, టెక్నికల్ అనాలిసిస్ యొక్క బెనిఫిట్స్ పైన ఐ బీన్ కంటిన్యూస్లీ ఫోకసింగ్, నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను ఈ కమ్యూనిటీని టెక్నికల్ అనాలిసిస్ ద్వారా, సో దట్ మార్కెట్ నుంచి వీ విల్ ట్రై టు బీ డిసిప్లిన్డ్, వీ విల్ ట్రై టు బీ మోర్ నాలెడ్జ్ఫుల్, వీ విల్ ట్రై టు బీ మోర్ కమిట్మెంట్ ఆర్ కన్విక్షన్. ఓకే, సో బై చేంజింగ్ దీస్ థింగ్స్, okay, by changing these things we can survive in the market. Okay friends, so next time I'm not saying నేను అది ఇది అని కాదు, next time when you have some expectations in market, okay, so try to మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మార్కెట్ నుంచి, నేను ఇంత రిటర్న్స్ అవ్వాలి లేకపోతే ఇది అది. సో నెక్స్ట్ టైం మీరు మార్కెట్స్ నుంచి ఎక్స్పెక్టేషన్తో ఉన్నప్పుడు చెక్ whether you are disciplined, whether you have knowledge, because market will test you. Okay, and don't try. Okay, so ఇది FIIs వల్ల అయ్యింది, ఇది DIIs వల్ల అయ్యింది, లేకపోతే ఇది బ్రోకర్స్ వల్ల అయ్యింది, నో, నథింగ్ లైక్ దట్. ఓకే, సో ఇట్ ఆల్ హ్యాపెన్స్ టు అస్ బై అవర్ యాక్షన్. ఓకే, నెక్స్ట్ టైం when you are going to markets, when you put a trade or do an investment, think about this. Am I disciplined? Do I have sufficient knowledge? Do I have conviction? Okay, so just ఈ 3 థింగ్స్ని, కన్విక్షన్ని, కమిట్మెంట్ని, డిసిప్లిన్ని, నాలెడ్జ్ని, ఈ 3 థింగ్స్ని ఉన్నాయో లేదో చూసుకొని ఆ తర్వాత మార్కెట్స్ నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ని మార్కెట్ కాదన్నది. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ దీస్ క్వాలిటీస్ మార్కెట్ విల్ డెఫినెట్లీ రివార్డ్ యూ. మిమ్మల్ని ఖచ్చితంగా మార్కెట్ మీకు ఖచ్చితంగా రివార్డ్స్ ఇస్తుంది ఇఫ్ యూ హ్యావ్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇది నేను ఇవాళ మీతో డిస్కస్ చేయాలనుకున్నది. సో రైట్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ మార్కెట్స్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. తప్పకుండా రైట్ యాటిట్యూడ్ ఉండాలి టువర్డ్స్ మార్కెట్స్, దెన్ ఓన్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ రిటర్న్స్ ఫ్రమ్ మార్కెట్స్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మీ వ్యూస్ కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.